ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో జమ్మూ కాశ్మీర్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఆంక్షలను కంటిన్యూ చేస్తోంది. శనివారం వరకు విద్యాసంస్థలను మూసివేసింది. అలాగే మొబైల్, ఇంటర్నెట్ వేగంపైన నియంత్రణ అమల్లో ఉంది. ప్రజలు గుమికూడకుండా భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి. షియా వర్గం ఎక్కువగా ఉన్న చోట్ల అధిక సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టిన ప్రాంతాల్లో అధికారులు ఈ ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుని పలువురు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. ఇరాన్పై దాడుల వ్యవహారంలో భారత్ ఎందుకు మౌనం వహిస్తోందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో భారత్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు ఇరాన్ మాత్రమే ఢిల్లీ వైపు నిలబడిందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుల దిష్టిబొమ్మల్ని దహనం చేసి ఆమె తన నిరసనను తెలియజేశారు.